హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మన టాపిక్ వచ్చేసి ఒప్పో X9 Pro ఇంకా కలర్ OS 16 గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోలో అయితే మనమైతే ఒకవేళ ఈ ఓఎస్ మీద ఉన్న ఈ ఫోన్ మీద మీకు అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. బయటనైతే కొంచెం అయితే వర్షం అయితే పడుతుంది, వీడియోని అయితే కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. మరి కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మరి ఈ వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని ఇక్కడైతే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మనకి ఒప్పో ఫైండ్ X9 Pro. మరి దీంట్లో మనకైతే కలర్ OS 16 అయితే వస్తుంది. మరి ఇదైతే చూద్దాం మరి దీంట్లో ఫీచర్స్ ఏముంటాయో అన్ని. ఫోన్లో మనకి ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్, చార్జర్ అవన్నీ అయితే మీకైతే ఇస్తారు. ఇక ఎట్లయినా అన్ని ఫోన్స్లలో వచ్చారు, దీంట్లో కూడా మనకైతే ఏమైంది స్కిప్ చేయాలి, అన్ని ఫోన్స్లలో వచ్చారు. మరి సైడ్కి అయితే వాల్యూమ్ బటన్, పవర్ బటన్, ఇంకా కెమెరా కంట్రోల్ బటన్ కూడా దీంట్లో కూడా ఇచ్చిళ్ళు. ఐఫోన్లో ఇచ్చిన అంటే బ్యాక్ సైడ్ అయితే కెమెరా డిజైన్ అయితే మనకి దీంట్లోనైతే ఉన్నది. ఇంకా దీంట్లో మనకి జాయిస్ బ్యాజింగ్ కూడా ఇచ్చిళ్ళు. మరి ఇది ఫోన్లోనైతే మనకి ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఇచ్చిళ్ళు. మరి మొత్తం గ్లాస్ బిల్డ్ తోటి అయితే వస్తుంది. ఫోన్ బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగానే ఉన్నది మనకి ఫోన్ అయితే. ఫోన్ వెయిట్ అయితే మనకి 227 grams అయితే ఉన్నది. పోర్ట్స్ అండ్ బటన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకా దీంట్లోనైతే మనకి స్పీకర్ డ్రిల్ ఇచ్చిళ్ళు, USB 3.2 పిన్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా సిమ్ ట్రే కూడా ఇచ్చిళ్ళు, ఇంకా కెమెరా కంట్రోల్ బటన్ కూడా ఇచ్చిళ్ళు. మనకి దీంతో అయితే మనం అయితే కెమెరాని అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా కీ అని ఇంకొకటి అయితే ఇచ్చిళ్ళు మనకి సైడ్కి అయితే. అంటే మైండ్ స్పేస్ ఎట్లనో కొన్ని ఫోన్స్లలో అట్లా దీంట్లో కూడా మనకి అట్లనే ఇచ్చిళ్ళు. మరి ఇచ్చినప్పుడు గొర్రెల గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. మనకి బ్యాక్ ఫ్రంట్ అయితే రెండు దిక్కుల విక్టర్స్ ప్రొటెక్షన్ ఇచ్చిళ్ళు. కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. మరి దీంట్లో అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి. కాకపోతే కెమెరా హంప్ వల్ల మనకి ఫోన్ అయితే కింద పెడితే మాత్రం ఇట్లా అయితే కదులుతుంది. స్క్రాచెస్ అయితే ఏం పడతలేవు. కొంచెం మనకైతే బ్యాక్ సైడ్ అయితే స్క్రాచ్లు పడకుండా అయితే ఇచ్చింది మరి ఒప్పో వాళ్ళు అయితే. ఇంకా మనకి దీంట్లో అయితే డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి డిస్ప్లే కూడా బాగున్నది. మరి 6.78 inches 5K LTPO ప్యానల్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. మనకి దీంట్లో అయితే 3600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. 1800 nits HDMP 3 అయితే ఉన్నది. అంటే అది ఇంకా బ్రైట్గా ఉంటుంది 3 అయితే మనకి దీంట్లో అయితే చాలా బ్రైట్నెస్ అయితే. అవుట్డోర్లో మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫోన్ వాడికి అయితే. అసలు బెజల్స్ లేవు ఫోన్లో అయితే. బెజల్స్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మనకి బెజల్స్ అయితే కొంచెం కూడా లేవు, కింద లేవు, పైన లేవు, మొత్తం బెజల్స్ లేవిగా. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 12GB RAM 256GB బేస్ మోడల్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. అండ్ స్కోర్ అయితే 36 lakhs ప్లస్ అయితే వచ్చింది. 7500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే పెద్ద బ్యాటరీ మరి కొంచెం అందుకే ఫోన్ అయితే వెయిట్ అయితే ఉన్నది. రివర్స్ ఛార్జింగ్ అయితే 10 watt అయితే సపోర్ట్ అయితే చేస్తుంది మనకు ఫోన్ అయితే. రివర్స్ ఛార్జింగ్ అయితే. కలర్ OS గురించి అయితే మాట్లాడుకుందాం. మరి కలర్ OS 16 Android 16 మీద అయితే ఫోన్ అయితే వర్క్ అయితే అవుతుంది. మరి ఇప్పుడైతే మనకి ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు కస్టమైజ్ చేసుకోనికి. ఇవన్నీ థీమ్స్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీరు ఏ థీమ్ కావాలనుకుంటే అదైతే సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. వెనకాల ఫాంట్ కస్టమైజ్ చేసుకోవాలన్నా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా విడ్జెట్స్ యాడ్ చేయాలన్నా అవి కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా క్లాక్ స్టైల్ని చేంజ్ చేయాలన్నా అది కూడా మీరైతే చేంజ్ అయితే చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. సేమ్ ఇప్పుడు Origin OSలో ఎట్లా ఇచ్చిళ్ళు, ఆక్సిజన్ OSలో ఎట్లా ఇచ్చిళ్ళు అట్లా దీంట్లో కూడా సేమ్ అట్లానే ఇచ్చిళ్ళు. ఇంకా ఫోల్డర్ని ఇట్లా స్క్వేర్ షేప్లో పెట్టాలంటే స్క్వేర్ షేప్లో, హారిజెంటల్, వర్టికల్ అట్లా మీరైతే ఎట్లా కావాలనుకుంటే అట్లనైతే మీ ఫోల్డర్ని అయితే పెట్టుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇంకా AI కాల్ రికార్డింగ్ అది కూడా మీరైతే వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకా AI పోర్ట్రేట్ గ్లో కూడా ఉన్నది. అంటే మనమైతే గ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా AI రైటర్ కూడా ఉన్నది. అయితే మనకి టైపింగ్లో హెల్ప్ అయితే చేస్తుంది. మరి ఏదన్నా టైపింగ్ కరెక్ట్ రాంగ్ అయినా మనకైతే అదైతే హెల్ప్ అయితే చేస్తుంది. మరి ఇంకా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మీరైతే డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. చేసుకుని మీకైతే యూజ్ చేసుకోనికి అయితే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన మీకైతే నచ్చని యాప్స్ ఉంటే డిజేబుల్ అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మరి దీంట్లో మనకి షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చి ఇట్లా ఐఫోన్ కూడా మీరైతే డైరెక్ట్ అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. ఐఫోన్లో ఎట్లా షేర్ చేసుకుంటారు ఇట్లా ఆనిచ్చి మీరు కూడా షేర్ అయితే చేసుకోవచ్చు. మరి అట్లా ఆ ఆప్షన్ కూడా మనకైతే దీంట్లో అయితే ఇచ్చిళ్ళు. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి దీనికైతే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఇక మనకైతే ఇంకేం కావాలి. ఇక 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే ఇక మొత్తం 5 years అయితే వాడుకోవచ్చు మరి ఫోన్ అయితే. మనమైతే ఇప్పుడైతే మెయిన్గా కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఒకటి, ఇంకోటి 50 MP కెమెరా, 200 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫోటో శాంపిల్స్ అయితే మనకైతే ఇక్కడైతే ఉన్నాయి. కెమెరా నుంచి తీసినాయి. ఇప్పుడు ఓప్పో కెమెరా నుంచి ఇవన్నీ ఫోటోస్ అయితే మనమైతే తీసినాం. మరి ఫోటోస్ అయితే ఎట్లా వచ్చినాయి మీరు అయితే కింద కామెంట్ అయితే వేసి అయితే చెప్పాలి. మరి ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి, బాగున్నాయి. మరి ఫోటోస్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కాబట్టి మనకి ఫోటోస్ అయితే బాగానే వస్తాయి. మరి కెమెరాలో ఇంకొకటి LUMC ఇమేజ్ ఇంజన్ అని ఇచ్చిళ్ళు. దానివల్లనే కొంచెం ఫోటోస్ అయితే ఇంకా మంచిగా వస్తానని చెప్తాను. ఇంకా మాస్టర్ మోడ్ అవుతున్నది. ఆ మోడ్ అని చేసుకున్నా ఇంకొంచెం మనకైతే ఫోటోస్ అయితే ఇంకా బాగా
అని అయితే వస్తాయి మరి అని ఒప్పో వాళ్ళు అయితే చెప్తారు మరి 4K 60fps డాల్బీ విజన్ వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు మీరైతే LOG మోడ్లోనైతే మీరైతే 4K 120fps కూడా మీరైతే రికార్డింగ్ అయితే చేయొచ్చు బ్యాక్ సైడ్ అయితే. ఇంకా దీంట్లో ఒప్పో టూల్ అనేది అయితే ఒకటైతే వస్తుంది మరి అంటే కెమెరా టూల్ అదైతే మనకి ఇండియాలో అయితే వస్తుందో రాదో తెలియదు మరి. వివో X300 Pro వచ్చినట్టు మనకి దీనికి కూడా అట్లనే ఇస్తారు మరి టూల్ కిట్ అయితే. ఇండియాలో అయితే మ్యాక్సిమం అయితే వాళ్ళైతే లాంచ్ అయితే చేయరని చెప్తారు మరి. అప్డేట్స్ అయితే లాంచ్ చేయాలని వస్తుంది మరి, మ్యాక్సిమం లాంచ్ చేయకపోవచ్చు మరి. ముందు అప్డేట్లోనైతే నేనైతే మీకైతే చెప్తాను మరి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వస్తున్నాం. బాయ్ బాయ్.